ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హనుమంతుడు బ్రహ్మచారి కదా. మరి సువర్చలాదేవి ఎవరు? హనుమంతుడిని బ్రహ్మచారిగా పేర్కొంటారు. సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడి తోకకు నిప్పంటించడానికి రావణుడు ప్రయత్నించాడు. ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ స్వేదాన్ని ఒక చాప మింగి గర్భం దాల్చినట్లు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు. అతడినే ఆంజనేయుడి కొడుకుగా పేర్కొంటారు. అయితే పరాశర సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్లు తెలిపారు. పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుడినే తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు. ఒక్క నవవ్యాకరణం తప్ప సూర్యుడి నుంచి సకల విద్యలు, వేదాలను హనుమంతుడు అభ్యసించాడు. బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవవ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు. విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చలాదేవి అనే యువతిని సృష్టించాడు. ఆమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించినా హనుమంతుడు నిరాకరిస్తాడు. తను ఆ జన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు. గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, సువర్చల దేవకన్య. ఆమెకు వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు. ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు ఒప్పించాడు. వివాహమైన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమించింది. దక్షిణ భారతదేశంలో సువర్చలాదేవి పేరుతో ఈమె పూజలందుకుంటుంది. ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామికి సువర్చలాదేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాల్లో ఆ రోజు హనుమత్ కళ్యాణం చేస్తుంటారు. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రామనాసురుడి చెల్లెలు చంద్రనక కూడా ఒకరు. ఇంకా థాయిలాండ్ వాసులు కూడా హనుమంతునికి ఓ మత్స్యకన్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. సేకరణ సొంటేల ధనంజయ.